హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చంద్ర నేచరల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసందకాయల కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బ్యాచిలర్ అయితే చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రెసిపీ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనకైతే ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి అలసందకాయల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కల్యమాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం తగినంత పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కర్రీకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికింది బాగా. ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న అలసందకాయలన్నీ దీంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడైతే ఒకసారి మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూసాం. ఈ విధంగా అయితే ఉడికింది కర్రీ అయితే. ఇప్పుడైతే మనం తగినంత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం కారం వేసుకున్నాం కదా, ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసుకుందాం. కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. అవసరం లేదనుకుంటే అలానే మనం కర్రీ చేసుకోవచ్చు. ఫ్రై లాగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుందాం. ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అలసందకాయల కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా మనం. ఇప్పుడైతే మనం ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే ఉడికింది. ఇప్పుడైతే మనం ధనియాల పొడి అయితే వేసుకుందాం. ధనియాల పొడి అయితే వేసుకొని చిన్నులపాయలు అయితే ఒక 4-5 దంచుకొని దీంట్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసాం కదా, ఈ విధంగా అయితే ఉడికింది. తగినంత కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.